రామరసం. ఈరోజు మనం రాముల వారి సన్నిధితో ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కళ్ళు రెండు మూసుకొని ధ్యానంలో కూర్చోండి, వేళలో వెళ్ళి పెట్టుకోండి. ఒకసారి మీ మనోఫలకంపై రాముల వారిని స్మరిస్తూ ధ్యానం చేద్దాం. రాముడి యొక్క రసాన్ని తాగుదాం. అండాండంలో, పిండాండంలో, బ్రహ్మాండంలో సృష్టి అంతా నిండి ఉన్న ఆ రాముడిని మనోఫలకం ద్వారా దర్శించుకుందాం. అదే రామరసం. ఆ రాముడి యొక్క దివ్య ప్రేమ రసామృతాన్ని తాగుదాం. ఎవరో కళ్ళు తెరవద్దు, మీ శ్వాసనే గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. కళ్ళు రెండు మూసుకొని రాముడిని స్మరిస్తూ కూర్చోండి. చక్కటి రాముడు యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. రాముల వారి శుద్ధ చైతన్యంతో అనుసంధానం అవుదాం. సృష్టి మొత్తం నిండి ఉన్న ఆ రాముల వారితో కనెక్ట్ అవుదాం. అండాండం, పిండాండం, బ్రహ్మాండం, నువ్వు నేను అంతా నిండి ఉన్న రాముణ్ణి మయమైన ఈ లోకాన్ని దర్శిద్దాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, సృష్టి మొత్తం రామమయం. దానిని దర్శిద్దాం. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. రామరసాన్ని తాగుదాం. ధ్యానం ద్వారా వెబరే రామరసం అంటున్న రసాన్ని తాగుదాం. అప్పుడే సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్న రాముడు దర్శనం అవుతాడు. అంతా రామమయం అని అర్థమవుతుంది. దశేంద్ర కళ్ళు తెరవద్దు. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం బీజగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ, అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ, సోమ సూర్యులును సురలు తారలు ఆమఘాంబుధులు అవనీ జంబులు, అంతారామమయం, సోమ సూర్యులును సురలు తారలు ఆమఘాంబుధులు అవనీ జంబులు, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా,
నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అష్టదిక్కులును ఆదిశేషుడును అష్టవసువులును అరిషడ్వర్గము అష్టదిక్కులును ఆదిశేషుడు అష్టవసువులును అరిషడ్వర్గము ధీరుడు భద్రాచల రామదాసు కోరికలొసగిడి తారక నామము అంతారామమయం ధీరుడు భద్రాచల రామదాసు కోరికలొసగిడి తారక నామము అంతారామమయం ఈ జగమంతారామమయం 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 ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసనే గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అపారమైన శక్తి ప్రవహిస్తూ ఉంది. దివ్య చైతన్యం ప్రవహిస్తుంది. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. ఏకాగ్రత మొత్తం మీ శ్వాస వేందే ఉండాలి. అనంతంగా నిండి ఉన్న రాముణ్ణి అర్థం చేసుకోవాలంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. అప్పుడే రాముడిని దయచూపుమని అడగగలం. ఇనువంశోత్తమ రామని ఏ తీరుగా అయినా సరే దయ చూడమని అడగగలం. ఈ భవసాగరాన్ని దాటించమని చెప్పగలం. ఏ తీరుగనను దయజూచెదవో ఎనవంశోత్తమ రామా ఏ తీరుగనను దయజూచెదవో ఎనవంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా రఘునందన సీతారమణ
శ్రితజన పోషక రామా శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపురామా కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపురామా క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా దాసార్చిత మాక భయము సంగవే దాశరథీ రఘురామా దాసార్చిత మాక భయము సంగవే దాశరథీ రఘురామా ఏ తీరుగలను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా ప్రేమతో ఆర్తితో నిజాయితీతో పలికే ప్రతి పలుకు భగవంతుణ్ణి చేరుతుంది. క్రూర కర్మలను నేరక చేసి తిని నేరములెంచుకు రామా అంటున్నాడు. నేను నా గత జన్మలో చేసిన నీచ కర్మల వలన ఇప్పుడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, దాన్ని మాఫీ చెయ్యి అంటున్నాడు. తన వాస్తవానికి తానే సృష్టికర్త అని చెబుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మనమైతే మన కష్టాలకు కారణం పక్కవారని వారిని నిందిస్తూ ఉంటాం.
ఎప్పుడైతే మనం మన వాస్తవానికి మనమే కారణం అని అంగీకరించామో అప్పుడే మనకి జ్ఞానం వచ్చినట్టు. అప్పుడే మన దుష్కర్మలన్నీ తొలగుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చెయ్యని వారికి తిరిగి సహాయం ఎలా అందించబడుతుంది? ఒక గింజ నాటితేనే కదా ప్రకృతి 100 గింజలను తిరిగి ఇస్తుంది. ఇది ప్రకృతి సిద్ధాంతం మిత్రులారా. కనుక రామదాసు శ్రీరాముణ్ణి అర్థిస్తున్నాడు. క్రూర కర్మలను లెక్కించవద్దని, దారిద్ర్యం పరిహారం చేయమని. నిజానికి భగవంతుడు సదా సిద్ధంగా ఉంటాడు మనల్ని ఆదుకోవడానికి. కానీ మనమే ఆయన చేతులు కట్టివేస్తాం ఎటువంటి పుణ్యకర్మలో చేయకుండా. ద్రౌపది బాల్యంలో చిన్న వస్త్రాన్ని దానం చేస్తుంది. తిరిగి తాను కురుసభలో అవమానం పొందేటప్పుడు 1000 రెట్ల చీరలను కృష్ణుని నుండి తిరిగి పొందుతుంది. కనుక ఈ కీర్తనల ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, చేయవలసింది చేస్తే రావలసింది వస్తుంది. మనం ఎవరికన్నా సహాయం చేస్తేనే భగవంతుడి నుండి సహాయం పొందడానికి అర్హులం అవుతాము. ఈ సత్యం తెలుసుకున్న రామదాసు అప్పటి నుండి పుణ్యకర్మలను చేయడం వలన సంపదలను తిరిగి పొందుతాడు. తన వద్దనున్న దానితో పాటు ప్రజల వద్ద నుండి సేకరించిన ధనంతో ఒక చక్కటి మనోహరమైన దేవాలయాన్ని కోదండరామునికి భద్రాచలంలో నిర్మిస్తాడు. క్రూర కర్మములు నేరక చేసి తిని నేరములెంచుకు రామా. మీకు మీరు చెప్పండి ఫ్రెండ్స్, గత కాలంలో ఎటువంటి దుష్కర్మలు చేశామో వాటన్నిటికీ పశ్చాత్తాపం చెందుతున్నాం రామా. నేరములెంచుకు ఓ విశ్వాత్మ. ఇక నుంచి ధర్మంలో ఉంటాము, ప్రేమతో ఉంటాము, క్షమతో ఉంటాము. మీ మనసులో మీరు చెప్పుకోండి, గతంలో దుష్కర్మలు చేశాము, వాటన్నింటికీ పశ్చాత్తాపం చెందుతున్నాము, పరివర్తనతో ఉంటాము, ప్రాయశ్చిత్తం చేసుకుంటాము రామ. అప్పుడే శ్రీరాముడి యొక్క పలుకు బంగారం అవుతుంది. ఆ కోదండపాణి యొక్క పలుకు మనల్ని చేరుతుంది. రాముడు పలుకు బంగారం అయిందంటే మన జీవితం సుసంపన్నం అవుతుంది. ఆ రాములు వారి యొక్క దివ్య పలుకు బంగారంలా వస్తుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. ససేంద్ర కళ్ళు తెరవద్దు. కళ్ళు 2 మూసుకొని శ్వాసనే గమనిస్తూ కూర్చోండి. అద్భుతమైన అవకాశం ఇది. ఎవరో కళ్ళు తెరవద్దు. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి, పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి. కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి, పలుకే బంగారమాయన. కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి, పలుకే బంగారమాయన. కోదండపాణి, పలుకే బంగారమాయన. ఎంత వేడిన గాని చూసైన దయరాదు, ఎంత వేడిన గాని చూసైన దయరాదు. పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి, పలుకే బంగారమాయన. పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి, పలుకే బంగారమాయన. కోదండపాణి, పలుకే బంగారమాయన.
ಶರಣಾಗತ ತ್ರಾಣ ಬಿರುದಾಂಕಿತುಡವುಗಾದ ಶರಣಾಗತ ತ್ರಾಣ ಬಿರುದಾಂಕಿತುಡವುಗಾದ ಕರುಣಿಂಚು ಭದ್ರಾಚಲವರ ರಾಮದಾಸ ಪೋಷ ಪಲುಕೆ ಬಂಗಾರಮಾಯನ కరుణించు భద్రాచలవర రామదాస పోష పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామస్మరణ మరవచగని సామి పలుకే బంగారమాయన కలలోని నామస్మరణ మరవచగని సామి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన. ఎంత మధురమైన భక్తి! శ్వాస ద్వారా ధ్యాస ద్వారా మీ ఏకాగ్రత మొత్తం మీ శ్వాస మీదే ఉండాలి ఫ్రెండ్స్. పలుకే బంగారమాయన కోదండపాణి. శ్రీరాముని యొక్క పలుకు మన హృదయాన్ని చేరాలంటే మనం ధ్యాన స్థితిలో నిమగ్నం అవ్వాలి. మనసు ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడే కోదండపాణి యొక్క పలుకు వినిపిస్తుంది. మనసు చంచలంగా ఉంటే, ఆలోచనలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, మన చర్యలో భౌతిక వాసనలతో ఉంటే శ్రీరాముడి యొక్క పలుకు వినపడదు. రామదాసుకి రాముని యొక్క పలుకు వినపడలేదు. కారణం రామదాసు యొక్క చైతన్యం చంచలంలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, ఆవేదనలో ఉంది, ఆక్షేపణలో ఉంది. అందువల్లే చేరలేదు. శ్రీరాముని యొక్క పలుకు మనల్ని చేరాలంటే, ఆయన పలుకు మనకు వినపడాలంటే మనం ధ్యాన స్థితిలో ఉండవలే. ఈరోజు మనం శ్రీరాముడి యొక్క పలుకు విందాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఎంత పని చేసిదివి రామా నిన్నే మనందును సార్వభౌమా ఎంత పని చేసిదివి రామా నిన్నే మనందును సార్వభౌమా పంతమా నా మీద పరమ పావన నామ సంతోషముడిపితివి సకల సద్గుణధామ ఎంత పని చేసితివే రామా పంతమా నా మీద పరమ పావన నామ సంతోషముడిపితివి సకల సద్గుణధామ ఎంత పని చేసితివి రామా నిన్నే మనందును సార్వభౌమా ఎంత పని చేసిదివి రామా నిన్నే మనందును సార్వభౌమా నిన్నే దైవం వనుచు నమ్మి తిన్నగా దుఃఖముల జిమ్మి నిన్నే దైవం వనుచు నమ్మి తిన్నగా దుఃఖముల జిమ్మి కన్న దినమని నమ్మి నిన్ను సేవింపగా మున్నీట నన్నిట్లు ముంచుటెరుగకపోతి ఎంత పని చేసితివి రామా
కన్న దినమని నమ్మి నిన్ను సేవింపగా మున్నీట నన్నిట్లు ముంచుకెరుగకపోతి ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా అన్నన్న మాట్లాడవేరా నీ కన్నులను నన్ను చూడవేరా అన్నన్న మాట్లాడవేరా నీ కన్నులను నన్ను చూడవేరా చిన్నెలన్నీయు తరిగియున్న చిన్నన్న క్రన్న నాన్నను చూడుమన్నా రామన్న ఎంత పని చేసితివి రామా చిన్నెలన్నీయు తరిగియున్న చిన్నన్న క్రన్న నాన్నను చూడుమన్నా రామన్న ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా భద్రాద్రివాసుడే మనుచు మమ్ము నిరుపద్రవముగా నుండు మనుచు భద్రాద్రివాసుడే మనుచు మమ్ము నిరుపద్రవముగా నుండు మనుచు భద్రనుత కరుణా సముద్రయో శ్రీరామ భద్ర నిర్ణేమదిని భద్రముగ నమ్మితిని ఎంత పని చేసిదివి రామా భద్రముగ కరుణా సముద్రయో శ్రీరామ భద్ర నిర్ణేమదిని భద్రముగ నమ్మితిని ఎంత పని చేసిదివి రామా నిన్నేమనందును సార్వభౌమా ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా నిన్నేమనందును సార్వభౌమా నిన్నేమనందును సార్వభౌమా ఏమనందును సార్వభౌమా నిన్నేమనందును సార్వభౌమా. మరలా శ్రీరామచంద్రుడు ఈ కీర్తన ద్వారా మనకి చక్కటి మెసేజ్ అందిస్తున్నారు. సీత, ప్రతి భక్తుడు తెలుసుకోవలసిన పరమ సత్యం ఏమిటంటే దైవం ఎవరినీ కూడా శిక్షించడు, ఎవరి దుఃఖానికి కారణం కాడు. మానవుడు తాను చేసిన దుష్కర్మలు మర్చిపోతాడు. తాను అంతకుముందు ఇతరుల మానవులకు కాని జంతువులకు కాని చేసిన హానిని పట్టించుకోడు. గతంలో తాను చేసిన హింసను తిరిగి అనుభవించవలసి వచ్చినప్పుడు వాటన్నింటికీ దైవమే కారణం అని దైవ దోషణకి దిగుతారు. ఎంత పని చేసిదివి రామా నిన్నేమనందును సార్వభౌమా. ఏమంటున్నాడు ఈ రామదాసు? ఎంత పని చేసితివి రామా అంటున్నాడు. నేనేం చేశాను సీత? అతని దుష్కర్మలకు నేనా బాధ్యుడిని? అతన్ని రామచిలుకని పంజరంలో బంధించమని నేనా చెప్పాను? అతను చెట్టు ఎక్కితే నేను దిగ్గల్నా? వేప విత్తు నాటితే మామిడి చెట్టు వస్తుందా? మానవులు చేసే దారుణ కిరాతక హింసాత్మకలన్నీ దైవానికి చెప్పి చేస్తున్నారా? మతం దైవం పేరుతో చేసే మారణ హోమాల సంగతి ఏమిటి? ఈ సృష్టిలో కర్మచక్రం అనేది ఒకటి ఉంది. చేసిన దాన్ని ఖచ్చితంగా తిరిగి అనుభవించవలసిందే. హింసిస్తే హింసించబడతారు, ప్రేమిస్తే ప్రేమించబడతారు. ఇదంతా భగవంతుని లీలా వినోదం కాదు. కష్టాలు పడమని ఏ భగవంతుడు తలరాత రాయడు. వారి వారి కర్మ ప్రారబ్ధాన్ని అనుసరించి వారి జీవితం ఉంటుంది. మానవులు కష్టాలు పడుతూ ఏడుస్తూ ఉంటే దైవం పైనుంచి ఆనందంతో లీలా వినోదం జరుపుకునే కిరాతకుడు కాదు. ప్రతి క్షణం ప్రతి అణువుని తనని తన్నిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, ప్రేమించేవారిని, పూజించేవారిని, ద్వేషించేవారిని, మొహం మీద ఉమ్మేసిన వారిని కూడా ప్రేమించేవాడే దైవమంటే.
దైవం యొక్క హృదయములో, ఆ పరమాత్ముని యొక్క హృదయములో ద్వేషం అనేది ఉండనే ఉండదు. ఈ యొక్క హింసలకి, మానవులు అనుభవిస్తున్న ఈ యొక్క బాధలకి కారణం మానవులే. వారు ఏం చేసుకుంటే తిరిగి వారికి అది వస్తుంది. పాపం ద్వారా రోగాన్ని, పుణ్యం ద్వారా భోగాన్ని తిరిగి పొందుతారు. ఎవరు చేసిన కర్మఫలాలని వారే అనుభవిస్తారు. దానికి నేను కర్తన కాదు అని శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవిని ఓదారుస్తాడు. ఈ రామదాసు పిలుపుకు స్పందనగా సీతాదేవికి ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. సీతామాతకు అందించిన శ్రీరామచంద్రుడు అందించిన ఆ యొక్క ఆత్మ జ్ఞానం మనం అందుకుందాం ఈ కీర్తనల ద్వారా మిత్రులారా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోవలసిన సత్యం ఏమిటంటే, మనం గతంలో చేసిన కర్మఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. కనుక భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు చేసే కర్మలు జాగ్రత్తగా చెయ్యాలి. హింస లేకుండా మన ప్రవర్తన ఉండాలి. మన కర్మఫలాల విషయంలో భగవంతుడు సాక్షిభూతుడు మాత్రమే. శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. అంటే మనం చేసే ప్రతి పని ఆ భగవంతుడే కారణమని ఆయన మీద మనం నింద వేస్తున్నాం. కానీ అది సత్యం కాదు. వివిధ వృక్షాలు రకరకాల ఫలాలు ఇస్తాయి, చేదుగా, వగరుగా, తీపిగా. వృక్షజాతి మనుగడకు భూమి, సూర్యుడు శక్తి ఇస్తున్నా ఆ ఫలాల కారణం మాత్రం వృక్షాలు. ఎలాగైతే వృక్షాలు మాత్రమే ఆ ఫలాలకి కారణమో, మనుషులు చేసే కర్మలకు తగిన శక్తి పరమాత్ముడు ఇస్తాడు. అంతేకాని ఆ కర్మలకు పరమాత్ముడు కారణం కాదు. వారి వారి సంస్కార బీజాల వల్ల దుష్కర్మల ద్వారా దుఃఖాన్ని, సుకర్మల ద్వారా సంతోషాన్ని అనుభవిస్తాం. కనుక ఏది దుష్కర్మ, ఏది సుకర్మ, ఏది సత్యకర్మ అని తెలుసుకోవలసిన జ్ఞానం కూడా మనకి భగవంతుడు ప్రసాదించాడు. ఆ జ్ఞానం పేరే ఆత్మ విజ్ఞానము. అది రావాలంటే ధ్యానం చేయాలి. సర్వవ్యాప్తి అయిన పరమాత్ముడు ప్రాణుల పాపపుణ్యాలు దేనికి భాగస్వామి కాడు. ఆత్మ జ్ఞానంతో విలసిల్లడమే మన కర్తవ్యం. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉండడం వలన మనుషులు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ దుఃఖానికి విరుగుడు ఆత్మజ్ఞానం. అది ధ్యానం ద్వారా అంకురిస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేద్దాం. సుఖ ఆసనంలో హాయిగా కూర్చొని ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే పద్ధతి ఏమిటంటే, చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకదారుగా గమనిస్తూ ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ, తీసివేస్తూ మళ్లీ మళ్లీ శ్వాస మీదకే ధ్యాస మరల్చుతూ ఉండాలి. అలా ఉండగా ఉండగా క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి వస్తుంది. మనస్సు నిర్విషయం, శూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి, శూన్యస్థితి, మహాపరిశూన్యస్థితి. అప్పుడు అపారమైన విశ్వశక్తి మన నాడీమండలంలో ప్రవేశించి మన నాడీమండలం అంతా శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మల దుష్కర్మలు దగ్ధమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనేక ఆత్మ అనుభవాలు కలుగుతాయి. మనోనేత్రం వికసిస్తుంది. ఆత్మక్షేత్రంలో శ్రీరామచంద్రుణ్ణి దర్శిస్తాం. జన్మరాహిత్యం సాధిస్తాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ భక్తాగ్రేసుడు జీవిత చరిత్ర మనకు ఒక చక్కటి పాఠం. సదా పుణ్యకర్మలను ఆచరించి శ్రీరామచంద్రుడి ప్రేమకు పాత్రులం అవుదాం. సదా పుణ్యకర్మలను ఆచరించమని శ్రీరామచంద్ర ప్రభువు ఆదేశం. ధ్యానం చేస్తే దుష్కర్మలకు దూరమై పుణ్యకర్మలకు దగ్గర అవుతాం. పుణ్యఫలం పెరిగి సత్యకర్మల్ని పొందుతాం. తద్వారా సత్యలోకవాసులం అవుతాం. సీతాదేవికి మాట ఇచ్చిన శ్రీరాములు వారు ఆ రామదాసు కర్మ పూర్తి అవగానే స్వయంగా ధనాన్ని భుజంపై మోసుకుని వెళ్లి ఒక బంటులాగా తానిషా మహారాజు బాకీ తీరుస్తాడు. రామదాసుని చెర నుండి విడిపిస్తాడు. తన వ్యక్తిత్వంతో, జ్ఞానశక్తితో సాక్షాత్తు శ్రీరాముడంతటి వాణి చేత దాస్యం అంటే పని చేయించుకున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి కంచెర్ల గోపన్న కాస్త రామదాసు అయ్యాడు. శ్రీ రామదాసు అయ్యాడు. ఎంత భాగ్యం! ధ్యాన మార్గం
సత్య మార్గం. శ్రీరామచంద్రులు నడిచిన బాటలోనే రామదాసు నడిచాడు. రామదాసు నడిచిన బాటలోనే మనము నడుద్దాం. ధ్యానులం అవుదాం, యోగులం అవుదాం, సత్యలోక వాసులం అవుదాం. శ్వాసధార, ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్, ఆఖరి కొన్ని నిమిషాలు మాత్రమే. మన అంతర్గతంలో మనల్ని మనం మార్చుకుంటూ ఉందాం. అప్పుడే రాముడు ఎంత పనైనా చేయగలడు, ఏమైనా మార్చగలడు. మనల్ని మనం మారిస్తే రాముడు అంతా మారుస్తాడు. శ్వాసని గమనించండి. ఇంకా లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి. శ్రీరాముడి యొక్క దివ్య శక్తి చైతన్యాన్ని అణువణువులో తీసుకుంటున్నాం. ససేమ్ర కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార, ఉచ్ఛ్వాస, నిశ్వాస. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. ప్రక్కను చేరి చెక్కిలి నోకుచు, ప్రక్కను చేరి చెక్కిలి నోకుచు, చక్కగా మరుకేళి చోకియుండెడు వేళ, చక్కగా మరుకేళి చోకియుండెడు వేళ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి, నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే. నన్ను బ్రోవమని చెప్పు. శ్వాసధార, ధ్యాసధార. మీ ఏకాగ్రత మొత్తం ఈరోజు శ్వాస అనుసంధానంలోనే ఉండాలి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఆ రాములు వారికి చెప్పమ్మా నా గురించి. నేను కష్టంలో ఉన్నానని చెప్పు, నన్ను ఆదుకోమని చెప్పు. నెమ్మదిగా చెప్పు. నెలతరోమని బోధించు, చక్కగా చెప్పు. ఏకాంతములో చెప్పు. ఓ తల్లి నా గురించి ఆ శ్రీనివాసుడికి, ఆ శ్రీరాముడికి, ఆ నారాయణుడికి విన్నవించు. మన హృదయంతో మనం చెప్పుకున్నాం, ఆ సీతమ్మకు చెప్పుకున్నాం, మన గురించి చెప్పుకున్నాం, మనకున్న కష్టాలు తొలగించమని చెప్పుకున్నాం, మన చైతన్యం విస్తారం అవ్వాలని చెప్పుకున్నాం.
ఈ ప్రపంచమంతా శాంతిమయం అవ్వాలి, ఆరోగ్యమయం అవ్వాలి. అందరూ తమ యొక్క చైతన్యంతో విస్తారంగా వికసించాలి, అహింసా మార్గంలో వెళ్ళాలి. జబ్బుల నుంచి, అనారోగ్యాల నుంచి, సమస్యల నుంచి బయటికి రావాలి. ఓ సీతమ్మ తల్లి, శ్రీరామునికి చెప్పు, మేము ధర్మంలో ఉంటామని చెప్పు. మీ మనసుతో మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఈ ధ్యానంలో నా కుటుంబాన్ని సంరక్షించమని చెప్పండి. ఓ సీతమ్మ తల్లి, నన్ను నా కుటుంబాన్ని సంరక్షించమని చెప్పు. మేమందరం ధర్మ మార్గంలో ఉంటామని చెప్తున్నాం, ప్రక్షాళన మార్గంలో ఉంటామని చెప్తున్నాం. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. కటకట వినడేమి చేయుదు, కఠిన చిత్తుని మనసు కరుగదు, కర్మములు ఎడులుండునో గదా, ధర్మమే నీకుండునమ్మా. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. దినదినము మీ చుట్టూ దీనతతో తిరుగ, దిక్కెవ్వరిగౌయమ్మా. దీన పోషకుడనుచు వేడితి, దిక్కులయు ప్రకటమాయేను, ఒక్క మాటైనను వినడు, ఎక్కువేమని తలతునమ్మా. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. దశరథాత్మజుడంతో దయశాలియనుకుంటి, ధర్మహీనుడేవోయమ్మా. దాసజనులకు దాత అతడట, వాసిగా భద్రగిరీషుడట, రామదాసుని ఏలరాడట,
రవికులంబుధి సోముడితడట రామచంద్రులు నాపై తలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా సీతమ్మ చెప్పవమ్మా. ఎంతో వేదనతో అర్థిస్తాడు, ఆక్షేపిస్తాడు. అతని కష్టాలకి, అతనిపై జరుగుతున్న హింసకి, అతని నివేదనకి సీతాదేవి కరిగిపోతుంది. శ్రీరాముణ్ణి నిలదీస్తుంది. ఒక ఉడతను సైతం కరుణతో పాలించే హృదయమున్న నీవు ఎందుకు నీ భక్తుణ్ణి పట్టించుకోవడం లేదు అని ప్రశ్నిస్తుంది. సీతాదేవికే కాదు, మనకు కూడా తరచూ వచ్చే అనుమానం ఇదే. శ్రీరామచంద్రుడు నిజంగా భక్త జన రక్షా దీక్షాపరుడైతే పదుగురు తనని పూజించే వీలుగా కోవెల కట్టించిన రామదాసును చెరసాలలో ఉంచినప్పుడు ఎందుకు స్పందించలేదు? వీటి అన్నింటికీ సమాధానంగా శ్రీరామచంద్రుడు సీతాదేవి ద్వారా మనకి సమాధానం అందించారు. ఈ విధంగా, సీత నాకు ఆ రామదాసుపై ప్రేమ లేక కాదు, పట్టించుకోకపోవడం కాదు, అతన్ని వారు కారాగారంలో బంధించి హింసిస్తూ ఉంటే నా హృదయం వేదన చెందుతుంది. కానీ నేను కూడా ఏమీ చేయలేను, ఎందుకంటే అతను నా చేతులు రెండు కట్టివేశాడు. నిజానికి ఏం జరిగిందంటే, ఈ రామదాసు గతంలో ఒక రామచిలుకని బంధించి పంజరంలో ఉంచాడు. దాని స్వేచ్ఛను హరించి వేశాడు. ఒక ప్రాణి యొక్క మనుగడ ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరిగే ఆ రామచిలుకని తాను బంధించి బాధ పెట్టాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం అతడు దాన్ని ఇప్పుడు తిరిగి అనుభవిస్తున్నాడు. ఇదే అసలు కారణం. ఆ తానీషా మరియు అతన్ని బంధించిన వారు అందరూ కూడా జీవిత నాటకములో పాత్రదారులు మాత్రమే. కనుక ఈ రామదాసు ఇప్పుడు ఈ కష్టాలు అనుభవించడానికి తాను గతంలో చేసుకున్న ఆ పాప కర్మే కారణం. మనుషులు అందరూ తెలుసుకోవలసిన పరమ సత్యం ఏమిటంటే, ప్రతి ఆత్మ తాను చేసిన మంచిని తిరిగి పొందుతుంది, అలాగే తాను చేసిన చెడును కూడా తిరిగి పొందుతుంది. కనుక కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, దైవాన్ని నిందించకుండా, అసలు ఆ బాధలకి, తన కష్టాలకి కారణం తానేనన్న విషయం తెలుసుకొని గతంలో చేసిన పాపకర్మలు మరలా చెయ్యకుండా ఉంటే చాలు. తన వాస్తవానికి తానే సృష్టికర్త అన్న సత్యం తెలుసుకుంటే చాలు. తాను అనుభవిస్తున్న జబ్బుకి కారణం తాను గతంలో చేసిన ఒకానొక పాపకర్మ అన్న జ్ఞానం సంపాదించుకుంటే చాలు. తాను అనుభవిస్తున్న ఈ వేదనకి కారణం గతంలో తాను ఒకరికి అదే వేదన కలిగించానన్న విషయం, సత్యం బోధపరుచుకుంటే చాలు. తక్షణం వారికి జ్ఞాన సంపద వస్తుంది. అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో వారి దుష్కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా. నీవు నేను నిమిత్త మాత్రులమే. ఏ దైవం ఎవరినీ శిక్షించడు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని సీతాదేవిని శ్రీరామచంద్రులు వారు శాంతపరుస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మరి అంత భక్తాగ్రేసుడికే చిలుకని బంధిస్తే కష్టాలు తప్పలేదే, మరి మన సంగతి ఏమిటి? రుచుల కోసం కోళ్లని, మేకల్ని, చేపల్ని నిర్దాక్షిణ్యంగా చంపి తింటున్నామే, ఆ పాపం ఎక్కడికి పోతుంది? ఆ పాప కర్మలు ఎవరు అనుభవిస్తారు? తిరిగి మనమే కదా. ఆత్మ వంచన చేసుకోకుండా మనం ఆలోచించాలి. అవే మనం అనుభవించే రోగాలు. హింస ద్వారా పాపం వస్తుంది, ఆ పాపం ద్వారా రోగం వస్తుంది. సేవ ద్వారా పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం ద్వారా భోగం వస్తుంది. కనుక పత్రిజీ అంటారు, హింస చోడో హంస పకడో. రామరసం పిబరే రామరసం పిబరే
रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने
ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute ఫ్రెండ్స్. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఆఖరి ఒక్క నిమిషం మీ మనసులో సంకల్పించుకోండి. ఓ శ్రీరామచంద్ర ప్రభు, క్రూర కర్మములు నేరక చేసితిమి. గత కాలంలో, గత జన్మలలో దుష్కర్మలు తెలియక చేశాం, అజ్ఞాన దశలో చేశాం, ఎరుక లేకుండా చేశాం. పశ్చాత్తాపం చెందుతున్నాం. ఇక నుంచి పరివర్తనతో ఉంటాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఓ శ్రీరామచంద్ర ప్రభు, మా కర్మల దగ్ధం చేయగాక. సమస్త ప్రాణికోటిని ఇక నుంచి ప్రేమతో ఉంటాం. మీ మనసులో ఆ శ్రీరామచంద్ర ప్రభుకి ప్రామిస్ చేయండి. ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి దుష్కర్మలు మన దరి చేరవు. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకొని, మీ చేతివేళ్లు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేశాం. ఈరోజు 40 నిమిషాల పాటు ధ్యానం చేశాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. ఆ శ్రీరామచంద్రునికి, సకల దేవతలకి, వాల్మీకి మహానీయుడికి, గురుగారైన పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.